ఈరోజు నేను ఫిష్ కర్రీ చేయబోతున్నాను. సో దానికి వచ్చేసి నేను ఫిష్ అయితే తీసుకొచ్చాను. దీన్ని ఫస్ట్ క్లీన్ చేసుకుందాము. ఫిష్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుంటే ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కాస్త ఆయిల్ వేసేసుకుంటున్నాను మ్యారినేట్ చేసుకోవడానికి, ప్రిపేర్ చేసుకోవడానికి, స్మూతీగా రావడానికి. ఓకే, ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకొని దీంట్లో కావాల్సినవి ప్రిపేర్ చేసేసుకుందాము. ముందైతే మెంతుల్ని కొంచెం దూరగా వేయించుకుందాము. ఇవైతే కాస్త కలర్ చేంజ్ అయినాయి కదా, వేగిపోయాయి, సరిపోతుంది. ఒక ఆనియన్ అయితే ఇలా కాల్చుకుందాం. కాల్చింది అయితే ఇంకా కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది. సరే, ఇప్పుడు దీన్ని అయితే ఫైన్ పేస్ట్లా కాకుండా కాస్త కచ్చాపచ్చగా దంచుకుందాము. ఇలా ఉంటే సరిపోతుంది, మరి ఫైన్ పేస్ట్లో అవసరం లేదు. ఇంతవరకు చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని కూడా కాస్త క్రష్ చేసుకుందాము. బాగా వేగినాయి కదా, సో ఈజీగా క్రష్ అయిపోయాయి. బౌల్ అయితే పెట్టేసుకున్నాం. దీనికైతే కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కాబట్టి. నేనైతే కొంచెం స్పైసీనెస్ కోసం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేశాను. క్రష్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని అయితే యాడ్ చేద్దాం. దీంట్లోనే ఈ మెంతి పౌడర్ కూడా వేసేసుకున్నాం. దీంట్లో నేనేం వేయట్లేదండి, ఎందుకనంటే ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని ఫిష్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కాస్త పసుపు వేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. తర్వాత ఆ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని దీంట్లో వేసేస్తాం. ఫిష్ మ్యారినేట్ చేసాం కదా, ఎంత బాగా అయిందో చూడండి. గ్రేవీ కూడా వచ్చింది. ఫిష్ని ఎక్కువ కలపకూడదు, జస్ట్ నేను ఇట్లా మూవ్ చేస్తున్నాను అంతే. మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత నేనైతే చింతపండు ముందే నానేసి పెట్టుకున్నాను. దీన్నైతే పిండేసి రసం తీసుకొని దాంట్లో యాడ్ చేసేసుకుందాము. ఓకే, చూసారు కదా, ఫిష్ కాస్త ఉడికి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 కరివేపాకు రెమ్మలు అయితే వేసేస్తున్నాను. దీనిస్తే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. సూప్ కాస్త దగ్గరకు వస్తుంది కదా, ఇప్పుడు మనం ఫైనల్గా కాస్త గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటాం. కొంచెం గరం మసాలా, ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు రెడీ. ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.
ఇప్పుడు దీన్ని మనం అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. చూసారా ఫిష్ గ్రేవీ అయితే చాలా బాగా వచ్చేసింది. అండ్ ఫిష్ కూడా చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఓకే, నేను దీన్ని అన్నంలోకి అయితే వేసుకొని తిని చూపిస్తాను. వేడివేడి అన్నం ఫిష్ కర్రీ రెడీ.